నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శోభకృత్ నామ సంవత్సరం ఇంకా చివరి దశలోకి వచ్చేసింది, వెళ్ళిపోతుంది. ఇక క్రోధి నామ సంవత్సరం వస్తుంది. కొంత నామం మనల్ని భయపడుతుందా అని అనిపిస్తోంది. ఎందుకంటే క్రోధం ఆబ్వియస్ గా క్రోధం డెఫినెట్ గా వినాశనానికి అది కారణం అవుతుంది ఖచ్చితంగా. తన కోపమే తన శత్రువు అని ఊరికే అనలేదు కదా పెద్దవాళ్ళు. మరి ఈ క్రోధి నామ సంవత్సరం వస్తోంది, దాన్ని తప్పించుకోలేం. ఎలా అయినా దాన్ని ఎట్లయినా ఫేస్ చేయాలి. ఎట్లయితే కరోనా టైంలో వచ్చినటువంటి ఆ నామము శార్వారి నామ సంవత్సరం, అంటే చీకటి అని, నిజంగానే చీకటిమయమే అయింది ప్రపంచం మొత్తం కూడా. సో నామాలేమి ఊరికే రాలేదు, డెఫినెట్ గా దానికి ఒక అర్థం ఖచ్చితంగా ఉంది. అంతెందుకు శోభకృత్ నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా ఈ సంవత్సరం అంతా కూడా గడిచిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ క్రోధి నామ సంవత్సరంలో రకరకాల ప్రిడిక్షన్స్ వింటూ ఉన్నాము. క్రోధం ఎక్కువ అవుతుంది అందరిలో అనేది కూడా వింటూ ఉన్నాము. మరి ఈ ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రోధి నామ సంవత్సరాన్ని అసలు ఎలా డీల్ చేయాలి, ఏదైనా స్మార్ట్ రెమెడీస్ ఉన్నాయా ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా టూకీగా చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో మన మీద, వాళ్ళకే ప్రేమ కూడా ఉంటుంది మన పైన. అవునా కదా? మనిషి మనస్తత్వం కిందకే తీసుకుంటే గనక నామం పెట్టారు అని అంటే ఆ పర్టికులర్ సంవత్సరానికి కూడా ఒక మనస్తత్వం ఉండి విధి విధానం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, క్రోధి నామ సంవత్సరం కోపం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రేమ కూడా అంతే ఉంటుంది అనే పాజిటివిటీతో మనం ముందుకెళ్ళిపోదాం. అవునా కదా? డెఫినెట్లీ. కుజుడు పరిపాలించబోతున్నారు. కుజుడు పరిపాలించబోతున్నాడు కాబట్టి చాలా మనం ఎలా ఉండాలి అని అంటే డిసిప్లైన్డ్ గా ఉండాలి. డిసిప్లైన్డ్ గా ఉంటే మీరు నెంబర్ చూసుకుంటే గనక 8 నెంబర్ మనం చెప్పాను. నేను 8 నెంబర్ లో చాలా డిసిప్లైన్డ్ గా ఉండాలి అని చెప్పి. కుజుడు కూడా మనం డిసిప్లైన్డ్ గా ఉన్నాం అనుకోండి, ఎటువంటి అనర్థాలు కలిగించకుండా మనని జాగ్రత్తగా శని భగవానుడు మనని ముందుకు నడిపించేస్తాడు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం కుజుడు క్రోధినామ సంవత్సరానికి మనం కోపం తెప్పకుండా ఉండాలి అంటే గనక మనం కూడా అంతే డిసిప్లైన్డ్ గా ఉంటూ భగవంతుడి మీద భక్తి ఉంది. భక్తి అంటే ఎలాంటి భక్తి ఉండాలి? మనకి ప్రేమతో కూడిన భక్తి ఉండాలి, అనురాగంతో కూడిన భక్తి ఉండాలి. ప్రేమ, అనురాగం, భయం. భయం అంటే ఏంటి? భగవంతుడు ఏదో చేసేస్తాడు అని కాదు. అయ్యో ఆయనకి పని చేస్తా అని చెప్పాను, అది చేయనందుకే నాకు ఇట్లా ఇదైపోయింది. అదే సినిమాలు అంటాడు చూడు, భగవంతుడు శాడిస్ట్ కాదమ్మా, అలా కాకుండా అయ్యో మనం స్వామికి మాట ఇచ్చామే, ఆ మాట తప్పకూడదు అని చెప్పి చేయడం. ఇలాంటివన్నీ అన్ని మాటలు కలిపితే భక్తి అని వచ్చిందని నా అభిప్రాయం. కాబట్టి అలాంటి భక్తి భగవంతుడి మీద పెట్టుకుంటే ఈ సంవత్సరం కూడా మన మీద కోపం తెచ్చుకోకుండా మనల్ని అలానే దాటించేస్తుంది అని నా నమ్మకం. కాబట్టి ఈసారి మనం ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా ఆ డిసిప్లిన్ అనేది మనకి అలవాటు అవుతుంది అనమాట. అది ఏ రెమెడీస్ అనేది మనం చూద్దాం. తప్పకుండా అక్క, తప్పకుండా. మరి రాశి వైజ్ అడగమంటారా? మరి ముందుగా మేష రాశి వారు ఎట్లాంటి స్మార్ట్ రెమెడీని చేసుకోవాలి? ఇది ఏం చేస్తారంటే, వాటర్ రోజు పడుకునేటప్పుడు ఒక కాపర్ చెంబులో నీళ్లు పెట్టేసుకొని మీ తల దగ్గర పెట్టుకోండి. రాగి చెంబులో పెట్టుకోండి. తర్వాత పొద్దున్నే లేవంగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఆ చెంబులో నీళ్లు తీసుకొని వెళ్ళిపోయి చెట్లలో పోసేయడం. పక్క వాళ్ళ చెట్లలోనే పోయాలి అని చెప్పి ఇక్కడ నుంచి అట్లా ఇసిరేయడం కాకుండా మన చెట్లలో కూడా పోసుకోవచ్చు, తప్పేమీ లేదు. అలా చక్కగా చెట్లలో నీళ్లు పోసుకోవడం. తులసి చెట్లో పోయకుండా మిగతా వాటిలో పోసుకోవాలన్నమాట. సంవత్సరం మొత్తం చేయండి రెమెడీ. ఇది ఒక్కటే మీకు చాలా, అంటే ఆరోగ్యానికి సంబంధించింది కానీ, లేకపోతే డబ్బుకి సంబంధించినవి కానీ, ఇలాంటివి ఏమన్నా కనుక బాధలు ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా తీరిపోతాయి అనమాట. ఒకవేళ ఆడవాళ్ళు చేసుకునేటట్టయితే ఆబ్వియస్ గా ఋతుక్రమంలో చేయకూడదు, తప్పకుండా ఆపాలి. ఆ 4 days ఆపేసేయాలి. 5th day మారు స్నానం అయిన తర్వాత కాబట్టి 5 days చేయాల్సి వస్తుంది, ఆపేయాల్సి వస్తుంది ఇక్కడ. అవునా? రాత్రి పెట్టుకోవాలి కాబట్టి 5 రోజులు ఆపేసేసి తర్వాత నుంచి చేసుకోవచ్చు. మరి వృషభ రాశి వాళ్ళు ఎలాగ, ఏ రెమెడీస్ చేసుకోవచ్చు? వీళ్ళకి చాలా చిన్న రెమెడీ. మనం ఎప్పుడైనా కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, ఒక్కొక్కసారి మంచి పట్టు చీరలు, మంచి బట్టలు ఉంటాయి,
అవి రెండోసారి కట్టుకుందాంలే అని చెప్పేసి తగిలిచ్చేసుకుంటాం హ్యాంగర్ కి. ఇట్లా అలాంటివి ఇంపార్టెంట్ పనులకు వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలే ధారణ చేయాలి. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. పులుపు తినకుండా ఉంటే శుక్రవారం మొత్తం చాలా మంచిది. ఓ బ్యూటిఫుల్. వాళ్ళు అసలు పులుపు అనేది తినకుండా ఉంటే చాలా మంచిది. పులుపు అనేసరికి మీకు కనీసం టమాటా, ఒక్కొక్కసారి అరటిపండు కూడా, అరటిపండు కూడా ఒక్కొక్కసారి లైట్ గా పులుపు ఉంటుంది, లైట్ గా ఉంటుంది టేస్ట్ లో. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మవారికి పులుపు తినకుండా ఉండాలి అంటే చాలా నిష్టగా ఉండాలి. కాబట్టి తప్పకుండా పులుపు అనేది మీరు తినకుండా, బయట నుంచి ఆ రోజు నిమ్మకాయలు గాని మామిడికాయలు గాని ఇవన్నీ ఏమి కొనకుండా, తీయటి మామిడికాయ కూడా తినకూడదు, అది కూడా ఎప్పుడైనా పులుపు ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చెయ్యండి. ఫస్ట్ ఒక 2 months మీకు ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా కూడా భయపడకండి. ఓసారి తెలియకుండా మర్చిపోయి తినేస్తుంటాం. అలా కాకుండా మీ మనసుని గుర్తు చేసుకునే విధంగా మీరు ట్యూన్ చేసుకుంటే మర్చిపోకుండా ఉండొచ్చు. అలా మేము ఉండలేము అంటే ఓన్లీ అమ్మవారికి పూజ చేయండి. ఆ రోజు తప్పకుండా పూజ చేయండి. శుక్రవారం నాడు పూజ చేసి ఏదైనా తీయటి పదార్థం మాత్రమే, పులిహోర అవి ఇవి కాకుండా తీయటి పదార్థం మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. శుక్రుడికి సంబంధించిన రాశి వృషభ రాశి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఈ అమ్మవారి పూజలు కానీ లేకపోతే శుక్రవారం నిష్టలు కానీ ఖచ్చితంగా తప్పకుండా. బ్యూటిఫుల్ అక్క, సంవత్సరం మొత్తం కూడా. ఇక మిథున రాశి వారికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? మీరు ఏం చేస్తారంటే మిథున రాశి వాళ్ళు సోమవారం నాడు నెలలో ఒక సోమవారం తీసుకోండి. తీసుకొని బియ్యం దానం చేయడం, ఒక 5 కిలోలు 2 కిలోలు మీ ఇష్టం బియ్యం దానం చేయడం. లేదు అంటే గనక పాలు కూడా దానం చేయడం, గుళ్ళో అభిషేకానికి పాలు వాడండి అని చెప్పి. లేకపోతే ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, ఒక పాల ప్యాకెట్ కొని వాళ్ళకి ఇవ్వడం సోమవారం నాడు, అలా చేయండి. బియ్యం కూడా మీరు చాలా కష్టమమ్మా మాకే ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు కూడా రేషన్ బియ్యం వస్తాయి, చాలా మంది కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు. అలా కొనకుండా వాళ్ళకి రేషన్ బియ్యం ఇచ్చేసేయండి. వాళ్ళు అదే దానం కిందకే వచ్చేస్తుంది, ఇవ్వడం కిందకే వస్తుంది. అలా ఎవరు తీసుకోవట్లేదండి అని అనుకుంటే కనుక గుడికి వెళ్ళి ఇవ్వండి, యూజ్ చేయండి బియ్యం అని చెప్పి గుళ్ళో కూడా ఇవ్వచ్చు అనమాట. మీకేమైనా రేషన్ బియ్యమే వస్తే కనుక అంటే స్తోమత లేని వాళ్ళ గురించి చెప్తున్నా, స్తోమత ఉండి రేషన్ బియ్యం ఏమని నేను చెప్పట్లేదు. స్తోమత లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక బియ్యము పాలు దానం చేస్తే వీళ్ళు చాలా మంచిది. సంవత్సరం మొత్తం కూడా సోమవారం నాడు చేసుకోవాలన్నమాట, గుర్తు పెట్టుకొని చేసుకోవాలి. రైట్. ఇక కర్కాటక రాశి వారు ఎట్లాంటి స్మార్ట్ రెమెడీస్ చేసుకోవచ్చు? కాపర్ కి సంబంధించినవి ఎక్కువగా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. కాపర్ కి సంబంధించిన మేకులు ఉంటాయి, రాగి మేకులు ఉంటాయి. మీకు ఈ దీంట్లో ఎవరైనా తెప్పించమంటే కూడా పూజ సామాగ్రిలో తెప్పించమని పెడతారు. వీళ్ళు ఈజీ చాలా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పడుకునే మంచానికి ఆ కాపర్ మేకుల్ని 4 వైపులా కొట్టేసేసుకోండి. ఓకే, అప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఒక్క రెమెడీ చేస్తే చాలు. అంతేనా? అంటే వీళ్ళు తాగేటప్పుడు వెండి గ్లాస్ లో మంచినీళ్ళు తాగడం, వెండి గ్లాస్ లో పాలు తాగడం కూడా చాలా మంచిది. అంత పెద్ద గ్లాస్ మేము కొనుక్కోలేమంటే ఇంత చిన్న గ్లాస్ కొనుక్కోండి, ఇంత కప్పు కొనుక్కోండి, దాంట్లోనే వాటర్ పెట్టుకొని తాగడం. స్వామికి సమర్పిస్తే ఇంకా మంచిది. చక్కగా ఒక వెండి చెంబుకొని రోజు స్వామికి మంచినీళ్లు సమర్పించడం, ఆ మంచినీళ్ళే మీరు తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది అనమాట. సింహరాశి వారు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు? వాళ్ళు ఏంటంటే స్వీట్ అనేది దానం చేయడం. సింహరాశి వారు ఎక్కువగా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇంత పంచదార తీసుకొని వేసుకొని వెళ్ళండి. చాలా డయాబెటిక్ ఉన్నాం మేము, డయాబెటీస్ ఉందండి, మేము ఎలా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళేటప్పుడు మేము ఎలా అంటే తినాలి అని అంటే ఒకే ఒక్క రేణువు తీసుకోండి, ఇట్లా బెల్లం రేణువే, చిటిక కూడా అనట్లేదు నేను, ఊరికే అలా నోటి మీద వేసుకొని మీ పనుల మీద మీరు వెళ్ళండి. ఎంతో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా, పెద్దవాళ్ళకే ఉంటాయి పాపం, లేదు ఏపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి, గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఉన్నాయి, ఏ పని ఇంపార్టెంట్ అయినా సరే స్వీట్ అనేది మీరు కొద్దిగా తీసుకొని వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే మధుర పదార్థాలు అనేది గుళ్ళో గాని పంచిపెట్టడం అనేది కూడా చాలా మంచిది. ఏ రోజు చేయమంటారు? ఎప్పుడైనా మీరు ఇంపార్టెంట్ పనికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేయడమే. ఉగాది రోజు మనం ఎలాగో తీపి తింటాం, అలాగే బయట కూడా మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేయడం అనేది కంటిన్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక కన్యా రాశి వారు ఎట్లాంటి స్మార్ట్ రెమెడీస్ చేసుకోవాలక్క? వీళ్ళకి బాగా కలిసి వచ్చేది గురువు. కన్యా రాశి వాళ్ళకి అంటే గురువుకి సంబంధించిన పూజ ఏదైనా కూడా కలిసి వస్తుంది. గురువారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ గురువుని తప్పకుండా, దత్తాత్రేయ స్వామిని, షిరిడి సాయిబాబాని తప్పకుండా
మీరు పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. Hmm. అట్లా గురువారం నాడు చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు చేసుకుంటే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది, గురువు అనుగ్రహం బాగా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్. ఇక తులారాశి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎట్లాంటి స్మార్ట్ రెమెడీస్ చేసుకోవచ్చు అక్క? మీరు అస్సలు మీ లైఫ్ పార్ట్నర్ తో ఇంత కూడా గొడవ పడద్దు, సంవత్సరం మొత్తం? విసుక్కోవద్దు. వాళ్ళు Hmm. ఏమన్నా అన్నా కూడా కామ్ గా ఉండండి. Hmm. అదే సమసిపోతూ ఉంటుంది అనమాట. అంటే Hmm. గొడవలు అవుతాయా మాకండి అని అనకండి, Hmm. ఇది ఒక రెమెడీ Hmm. అంతే. మీరు ఎంత ప్రేమగా ఉంటే ఈ రెమెడీ అంత బాగా పనిచేస్తుంది అనమాట లైఫ్ పార్ట్నర్ తో. అలాగే అత్తరు ఉంటుంది కదా, Hmm. అత్తర్ని యూజ్ చేయండి. మా అత్తర్ బాటిల్ పెట్టుకొని చక్కగా మీరు మీరు వేసుకునేటప్పుడు మీ బట్టలకి రాసుకోవడం కొంచెం, అలాగే చేతికి కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు రోజు. అలాగే అత్తర్ అనేది పూజలో కూడా స్వామికి చక్కగా ఒక కాటన్ పెట్టుకొని రోజు కాటన్ తో అత్తరు వేసి స్వామి దగ్గర పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక వృశ్చిక రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అక్క? మనకి ఇప్పుడు ఆవ నూనె ఎక్కడైనా దొరుకుతుంది, చక్కగా పూజా సామాగ్రి షాప్స్ లో కానీ ఎక్కడైనా మీరు మస్టర్డ్ ఆయిల్ అని చెప్పి తెచ్చుకోండి. రోజు అంత మస్టర్డ్ ఆయిల్ ఇలా తీసుకొని తలకి పెట్టుకోవడం అన్నమాట. ఎలాంటి బాధలు కూడా ఉండవు. మీరు అలాగే మీరు ఎక్కువగా హనుమంతుడిని పూజిస్తే, ఎందుకంటే నేను చదివితే వానరాలకి అంటే మంకీస్కి ఎక్కువగా కనుక మీరు సేవ చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్తున్నారు. మనం ఎలా సేవ చేస్తాం, మనం చూస్తేనే భయపడతాం కదా. అందుకనే ఆంజనేయ స్వామికి సేవ చేయండి. ఆంజనేయ స్వామికి మీరు నూనె ఇవ్వడం కానీ లేకపోతే సింధూరం సమర్పించడం కానీ చేయండి. ఎప్పుడైనా గబుక్కున మీకు ఎక్కడన్నా వానరం కనపడితే కాస్త ఒక అరటి పండు ఏదో ఒకటి ఇవ్వడము, కొబ్బరి చిప్ప ఇవ్వడం అనేది చేయండి. మంకీస్ ఇప్పుడు బాగా వస్తాయి ఎండాకాలం, పాపం నీళ్లు అవి దొరకక చేయక ఇళ్ళ చుట్టూ కూడా బాగా తిరుగుతాయి అన్నమాట. కాబట్టి వాటికి ఏదైనా ఒక రోజుకో అరటిపండు అట్లా పెట్టేస్తే, మీరు తిరుగుతున్నాయి బాగా మా ఇంటి వైపు అనుకుంటే కనుక పైన ఒక అరటిపండు పెట్టారనుకోండి, తప్పకుండా అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్ అక్క. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది క్రోధినామ సంవత్సరం, ఏం చేసుకోవచ్చు రెమెడీస్? ధనుసు రాశి వారికి బాగుంటుంది, అందరికీ బాగుంటుందని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అయితే పక్షులకి వీళ్ళు బాగా పెట్టాలన్నమాట. అయితే వీళ్ళు అన్నం తింటారు కదా, ఫస్ట్ తినేటప్పుడు ఒక అన్నం ముద్ద పక్కకు పెట్టేసి అది తీసుకొని పెట్టుకోవచ్చు. అయితే ఆడవాళ్ళు పెట్టడం అనేది కొంతమంది ఇళ్లలో ఒప్పుకోరు. ఆడవాళ్ళు ఎందుకు పెడతారు అని అనేవాళ్ళు ఉంటారు. అలా అంటారు మా ఇంట్లో అంటే గనక మీరు ఏం చేస్తారంటే, చక్కగా మీరు తినే ముందే కొంచెం అన్నం పక్కకు తీసేసుకొని దానిలో కొంచెం మీరు ఏదైతే కూర పప్పు అన్ని ఉన్నాయి కదా అవి కలిపేసేసి పైన పెట్టేసేయండి. పక్షులు తింటాయి. మళ్ళీ నైట్ తెచ్చేసుకోండి ఆ ప్లేట్, మళ్ళీ పెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్. అట్లా చేయండి. డైలీ చేయమంటారు? డైలీ చేయండి. పక్షులకు మీరు వండుకున్నది మీరు పెడితే చాలా మంచిది అనమాట. మంచిగా కలిసి వస్తుంది సంవత్సరం. బ్యూటిఫుల్. ఇక మకర రాశి వారికి ఎట్లాంటి స్మార్ట్ రెమెడీ చెప్పబోతున్నారు అక్క? మకర రాశి వాళ్ళకి చీమలకి ఆహారం పెట్టడం. చీమలకి ఆహారం పెట్టాలి అని అంటే రోజు పంచదార ఒకటి చెట్ల దగ్గర వేయడము. అలాగే ఖచ్చితంగా మనం చేయాల్సింది స్వామివారికి పిండి దీపం పెట్టుకోవడం. ఈ సంవత్సరం మొత్తము వచ్చే శనివారాలన్నీ కూడా పిండి దీపం పెట్టండి. ఆ పిండి దీపం మనం వెళ్ళి చీమలకే కదా బయటకు వెళ్ళి పెట్టేస్తాము. చక్కగా స్వామికి దీపం పెట్టుకున్నట్టు అవుతుంది, అటు చీమలకి కూడా ఆహారం ఇచ్చిన వారం అవుతాం కాబట్టి అది బెటర్. డెఫినెట్లీ. అట్లా. ఇక కుంభరాశి వారికి ఏం చేస్తారు అక్క, ఏం చేయమంటారు? వెండి ప్లేట్ లో గాని తినాలి అంటున్నారు. మనందరికి వెండి ప్లేట్స్ కష్టం అవుతుంది. అలా చిన్న సిల్వర్ చెంచా తీసుకోండి. మీరు ఏదైనా సిల్వర్ చెంచా తీసుకోండి. సిల్వర్ చెంచాతో కొంచెం అన్నం తినడము, ఏదైనా టిఫిన్ తినడము, మార్నింగ్ పూట మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, సిల్వర్ స్పూన్ తో తినడం అలవాటు చేసుకోండి. పడుకునేటప్పుడు బెడ్రూమ్ లో ఎటువంటి మెటల్ ఐటమ్స్ లేకుండా చూడండి. అంటే గ్లాస్ తాగేసి మనం అక్కడ పెట్టేస్తాం, అలాగే స్టీల్ వి, అలాగే కాపర్ వి కూడా పెట్టుకుంటాం. బెడ్రూమ్ లో పెట్టుకోకుండా బయట పెట్టుకోండి. వాటర్ అవి కూడా కొంచెం పక్క రూమ్ లో హాల్లోనే పెట్టుకొని తాగాల్సి వచ్చినప్పుడు బయటకు వచ్చే తాగండి. మెటల్ ఐటమ్స్ ఏవి కూడా బెడ్రూమ్ లో ఉండకూడదు వీళ్ళకి అనమాట. ఫైనల్లీ మీన రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు? ఇట్లా అంటే వీళ్ళు మీన రాశి వాళ్ళు అనేసరికి మనకి ఏం గుర్తుకొస్తుంది? వాటర్ గుర్తుకొస్తుంది. అయితే జలాచరాలకు ఎప్పుడు కూడా వీళ్ళు ఫుడ్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికన్నా మీరు వెళ్తున్నారు, ఇప్పుడు చక్కగా ఫుడ్ అనేది డైరెక్ట్ గా మనకి దొరుకుతుంది అవునా, అవి తీసుకొని కొంచెం వేసేయడం. ఎవ్రీ సాటర్డే వెళ్ళొచ్చు మీరు తప్పకుండా. అది కూడా విష్ణు అవతారమే కాబట్టి మీనము చక్కగా టార్టాయిస్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అన్ని మీరు తప్పకుండా అవి ఇవ్వడం. లేదు అంటే కనుక మీరు ఎక్కడికన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు అంటే నదులలో
తప్పకుండా రాగి నాణాలు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అయ్యో మేము వెళ్ళిపోయామండి ఆల్రెడీ ఇది చూసేటప్పటికైనా అది ఉంది కానీ కాయిన్స్ లేవు అంటే గనక మామూలు మనం వాడుకలో ఉన్న కాయిన్స్ అయినా సరే వేయచ్చు అన్నమాట. నదుల్లో వేయడం. అలాగే అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు దానం చేయడం. ఎవరికైనా ఆకలిగా ఉంది వాళ్ళకి దానం చేయడం, భోజనం పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బ్యూటిఫుల్ అక్క. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఎలాంటి స్మార్ట్ రెమెడీస్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇవి చేసుకుంటూ చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్ళి ఈ క్రోధినామ సంవత్సరాన్ని చాలా చాలా కామ్ గా డీల్ చేయరు ప్రతి ఒక్కరూ కూడా. వీళ్ళ మీద వాళ్ళ మీద అని కాదు, అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అందరం చాలా కూల్ గా కామ్ గా సెటిల్డ్ గా మనం ఈ ఇయర్ ని డీల్ చేద్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. డిసైడ్ అయ్యాను పద్మిని, అందుకే దొంగలన్నా కూడా ఊరుకుంటున్నా. నవ్వు ఊరుకోవడమే, నవ్వి ఊరుకోవటమే. అదే. పళ్ళున్న చెట్టుకే కదా అక్క రాళ్ళు. మిమ్మల్ని నన్ను అంటేనే కదా వాళ్ళు పాపులారిటీ వచ్చేది, వాళ్ళకి పాపులారిటీ వచ్చేది. లెట్ దెమ్ ఆల్సో గెట్ దట్ పాపులారిటీ. ఇట్స్ ఓకే. అసలు చూసి డిస్టర్బ్ అయ్యి అనవసరం అనిపిస్తుంది, ఎందుకంటే అవి మొరుగుతూనే ఉంటాయి. ఐరావతాలు వెళ్తే సునకాలు మొరుగుతాయి, మరి ఏం చేద్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్.